ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో సాగునీరు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాఘమయ్య దృష్టికి తీసుకెళ్లడంతో గోదావరి జలాలను సీతారాం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పూలమాలలతో పసుపు కుంకుమలు వేసి పూజా కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, మాజీ సర్పంచ్ బంకా బాబు మాట్లాడుతూ మన ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు కుటుంబంలో నుండి వచ్చినవాడు కనుక ముందు చూపుతో రైతులను ఆదుకునేందుకు సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకుని వెళ్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను మరోసారి ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందని, రైతులు కృతజ్ఞత కలిగి ఉండాలని వారు అన్నారు. మండలాల అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు కృషితో రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు దూరదృష్టితో ఈ సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ ఏర్పాటు చేయటం, ఆ రోజు మన అర్ధరాత్రి తీసుకెళ్ళి అందరూ ఎమ్మెల్యే గారి అధ్యక్షన అర్ధరాత్రి తీసుకెళ్ళి ఆ లింక్ కెనాల్ ఓపెనింగ్ చేయటం, ఈ నీళ్లు వస్తాయా మనకి ఇంత దూరం వస్తాయా రావా అనే అపనమ్మకంతో ఉన్నందుకు ఈరోజు సాగర్ కెనాలు ఎక్కడో యూట్యూబ్ ఊడిపోతే అది మరమ్మతులు అవుతున్న సందర్భంలో ఈరోజు నార్మల్ కానివ్వండి లేదా చల్లుకునే కానివ్వండి దమ్ము ఎండిపోతున్న సందర్భంలో ఆ లింక్ కెనాల్ నీళ్ళు ఇవాళ అధికారులు చొరవ తీసుకొని ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఈరోజు ఈ నీళ్ళు వదలటం అనేది ఎంత హర్షించదగ్గ విషయమో రైతులు గమనించాలి. మన ప్రభుత్వం చిత్తశుద్ధితో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం, మన నియోజకవర్గానికి ఆడపడుచు అయినటువంటి ఎమ్మెల్యే రాఘమయ్య గారు ఈ నియోజకవర్గంలో ఉండటం కూడా చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. కాబట్టి రైతులు కూడా ఆలోచించి దానివల్ల ఏమైందంటే సడన్గా వర్షాలు ఆగిపోవటం వల్ల నార్మల్ ఎండిపోతున్నాయి, వేసిన పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ముఖ్యంగా కల్లూరు మండలంలో సాగర్ మీద ఆధారం, ఎన్ఎస్పి సాగర్ మీద ఆధారం. మరి సడన్గా నీళ్ళు రాకపోతే వర్షాలు ఆగిపోతే పొలాలకి చాలా ఇబ్బంది లాస్ వచ్చేటట్టున్న రైతులకి. మన రైతుల్ని అందరు కలిసి ఏదో రకంగా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయండి అని అడగడం జరిగింది. రైతులు వెంబటే తుమ్మల నాగేశ్వర గారికి, మంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఫోన్ చేసి రైతులు అడుగుతున్నారని చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా